గింత పిల్లలు స్కూల్ పోండి అని పంపిస్తారా? స్కూల్ పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, స్కూల్ అయిపోయాక వచ్చినాక పేరెంట్స్ ఫోన్ తీసుకొని యూజ్ చేసుకొని ఎవరు ఐడి పడితే వాళ్ళ ఐడికి యాక్సెప్ట్ చేస్తారు. ఆడపిల్ల ఫోటో కదా అని వాళ్ళు ఏం చేస్తారు, అలసుగా తీసుకొని వాళ్ళతో చాటింగ్ చేస్తారు, ప్రేమగా మాట్లాడతారు, వాళ్ళని ప్రేమగా మాట్లాడి ట్రాక్ చేస్తారు. చేసినప్పుడు ఈ పిల్లలకు పెద్ద మెచ్యూరిటీ ఉండదు. లేదో మా మంచి కోసం చేస్తారు, ప్రేమ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాటలకు లొంగుబడి వాళ్ళు చెప్పినట్టు వినడము, ఇంట్లోకి వెళ్ళిపోవడం అట్లాంటివి జరుగుతాయి. అందుకే మీ ఫోన్ మీ పిల్లలు యూజ్ చేసేటప్పుడు ఏం చూస్తున్నారు, వాళ్ళ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం యాప్ ఏం చూస్తున్నారు అన్నది గమనించండి. కంపల్సరీ చూడాలి. ఇట్లాంటివి మీరు గమనించండి. మ్యాక్సిమము అమ్మాయిలకు పేరెంట్సే దారి చూపించాలి. చేతితోని చేసుకున్న తర్వాత బాధపడితే ఏది కూడా ఉండదు. అందుకే ముందు ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేస్తుంది, ఫోన్లో ఇంతసేపు ఎందుకు ఉంటుందని గమనించండి. ఏదో ఆమెకి ఏం తెలుసు, నా బిడ్డ మంచిదే, నా కొడుకు మంచోడే అని చెప్పేసి బుద్ధిగా నమ్ముతారు. నమ్మిన తర్వాత వాళ్ళు తీగా ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో నా కూతురు అట్లాంటిది కాదు, నా కొడుకు అట్లాంటివాడు కాదు అంట. అలాంటి వాళ్ళు కాకపోవచ్చు, కానీ ఆ సందర్భాలు వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ తెచ్చిపెట్టాయి. అవతల వాళ్ళు మాట్లాడే మాటలకి వాళ్ళు ట్రాక్ అయిపోతారు. వాళ్ళు చెప్పిన మాటలకి ఇది నిజము, మా తల్లిదండ్రులు చేయని ప్రేమ వాళ్ళు చేస్తున్నారని చెప్పి వాళ్ళ ప్రేమలో మునిగిపోతారు. వాళ్ళకి పెద్దగా మైండ్ మెచ్యూరిటీ ఉండకనే ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి ఆడపిల్లలు మీ దగ్గర ఫోన్ చూసేటప్పుడు, ఫోన్ వాడేటప్పుడు మీరు గమనించాలి ఖచ్చితంగా. ఇంకొకటి మగపిల్లలు కూడా, మీరు ఆడపిల్లకి బయటికి పోయినప్పుడు ఎంత